హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు పొడట్కులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఒక పావు కిలో మిరపకాయలు, గుప్పెడు పల్లీలు, కొన్ని పుట్నాలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఒక నాలుగైదు పావుల నూనె, ఉప్పు. తర్వాత ఒక కడాయి పెట్టుకొని 4 పావుల నూనె పోసుకోవాలి. 4 పావుల నూనె పోసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అనేది వేడి అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత పల్లీలను నూనెలో వేసి మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పల్లీలు మంచిగా వేగితే మనం అటుకులు బుక్కేటప్పుడు అటుకులు తినేటప్పుడు పల్లీలు అనేటివి మంచిగా టేస్ట్ వస్తాయి. మనం తినేటప్పుడు అటుకులలో పల్లీలు మధ్య మధ్యలో వస్తే మంచిగా టేస్ట్ వస్తుంది. చూడండి, పల్లీలు అనేటివి అట్లా మంచిగా వైట్ కలర్ నుంచి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా పల్లీలను ఒక గరిటె పట్టుకొని మంచిగా అటు ఇటు అనుకుంటూ వేగే వరకు వెయిట్ చేయాలి. పల్లీలు వేగిన తర్వాత మనం ఏదైతే కేజీ అటుకులు ముందు తీసుకొని పెట్టుకున్నామో అటుకుల పైన ఈ పల్లీలను తీసి వేయాలన్నమాట. ఎందుకంటే అటుకుల పైన వేస్తే పల్లీలకు అంటిన ఆయిల్ మొత్తం అటుకుల్లోనే ఇంకిపోతుందన్నమాట. నెక్స్ట్ పల్లీలు వేగిన తర్వాత కొన్ని మనం పల్లీలు ఎన్నైతే తీసుకున్నామో అన్ని పుట్నాలు కూడా తీసుకొని పుట్నాలు కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగించుకోవాలి. ఆ తర్వాత మనం ఇంతమందికి తీసుకున్న పావు కిలో మిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మిరపకాయలను కూడా మంచిగా వేగే వరకు వెయిట్ చేయాలి. మిరపకాయలల్లో వేగేటప్పుడు కొంచెం నేను ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేయడం మర్చిపోయాను. ఆవాలు జీలకర్ర కూడా కొంచెం వేయాలన్నమాట. మిరపకాయలు అనేటివి కలర్ చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మిరపకాయలల్లో కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం అవి కేజీ అటుకులు కాబట్టి సాల్ట్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత మిరపకాయలు పూర్తిగా వేగే వరకు వెయిట్ చేయాలి. అవి ఆల్రెడీ పొడట్టుకులే కాబట్టి ఎక్కువ టైం పట్టదు వేగడానికి. అంటే పొడట్టుకులు అంటే పేపర్ అటుకులు అంటారు, సన్నగా ఉంటాయి. వీటిని పేపర్ అటుకులు అంటారు. ఇప్పుడు చూడండి, నేను చూపించిన విధంగా అట్లా కలుపుకుంటూ ఉండాలి గంజులో, లేకపోతే అడుగంటిపోతుంది. వేపుకుంటూ ఉన్న తర్వాత వేగే వరకు వెయిట్ చేయాలి. ఇదంతా ఒక 5 to 6 minutes ఖచ్చితంగా పడుతుంది. కాకపోతే మనం వీడియోని అంతసేపు ఉంచలేము కాబట్టి స్ప్లిట్ చేసుకుంటూ నేను చూపిస్తున్నా. ఇట్లా మంచిగా చాలా రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఈ అటుకులని. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన అల్లం వెల్లుల్లి కూడా మంచిగా వేగే వరకు వెయిట్ చేయాలి. ఈ పొడట్టుకులు అనేటివి మనం ఎటైనా ఫంక్షన్లలోకి వెళ్ళినప్పుడు, ఏదైనా బర్త్డే పార్టీస్కి వెళ్ళినప్పుడు పొడట్టుకులు పెడతారు కదా, అవే అండి. మీ ఇంట్లో కూడా చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్లు అయితే ఇంటి పక్క వాళ్ళు కానీ ఇంటి ముందు వాళ్ళు కానీ చుట్టాలను కానీ పిలుస్తాం కదా, ఆ టైంలో పొడట్టుకులు అనేటివి చాలా ఉపయోగపడతాయి. మనం బయట తెచ్చే కార అవన్నిటికంటే ఈ అటుకుల్ని ప్రిఫర్ చేస్తే తిన్న వాళ్ళు కూడా అందరూ హెల్తీగా ఉంటారు. నెక్స్ట్ కొంచెం ఉల్లికాడలు కూడా వేయాలి. ఉల్లికాడలు ముందే వేస్తే అంత మాడిపోతాయి కాబట్టి మిరపకాయలు వేగిన తర్వాత ఉల్లికాడలను వేసాను. తర్వాత కొంచెం కరివేపాకు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి. ఉల్లికాడలు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. కానీ కరివేపాకు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. కరివేపాకు కొంచెం చిటపటలాడే వరకు మనము వెయిట్ చేయాలి. కరివేపాకు వేసిన తర్వాత కరివేపాకు ఉల్లికాడలు కొంచెం వేగాలి. వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయాలి అటుకులలో. కొత్తిమీరకు కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి, పసుపు మరీ అంత ఎల్లోయిష్గా కాకుండా కొంచెం వేగే వరకు వెయిట్ చేయాలి.
చూడండి ఎంత మంచిగా వేగుతుందో అట్లా వేగాలి. పసుపు సరిపోలేదనిపించింది నాకు, ఇంక కొంచెం పసుపు వేసాను. పసుపు వేగిన తర్వాత వేగే వరకు వెయిట్ చేయాలి. పసుపు మంచిగా కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకున్న కేజీ అటుకులని నేను గంజిలో వేస్తున్నాను. మంచిగా కలుపుకోవాలండి. కలుపుకుంటే రుచికరమైన అటుకులు రెడీ. చూడండి ఒకసారి వీడియోలో చూపించిన విధంగా రుచికరమైన అటుకులు అనేటివి చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.